నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా మనకి టీసాట్ ద్వారా అనేక అంశాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యల్లో భాగంగా అడవులకు సంబంధించినటువంటి సంరక్షణ యంత్రాంగం గురించి గతంలో అనేక సార్లు డిస్కస్ చేశారు. సో ఈరోజు అటవీ హక్కుల చట్టం 2006లో ఉండేటువంటి ముఖ్యాంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నిజానికి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంలో అడవులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో కూడా మనం డిస్కస్ చేశాం. ఇవి పర్యావరణంలో జనరల్గా సహజమైనటువంటి ఊపిరితిత్తుల్లాగా అడవులు పనిచేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణ, అడవుల అభివృద్ధి అనేటువంటి అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్థిక అభివృద్ధి ఎంత ముఖ్యమో అడవుల అభివృద్ధి అంతకంటే ఎక్కువ ముఖ్యమనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని దేశాలు గుర్తించాయి. అందులో భాగంగా భారతదేశం కూడా గుర్తించింది. సో నిజానికి జాతీయ అటవీ విధానం 1952 మొదలుకొని అనేక దశల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల సంరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి విధానాలను రూపొందిస్తూ వస్తున్నాయి. కానీ ఈ పరంపరలో ఒక సమస్య తలెత్తింది. భారతదేశానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాల్లో మానవ నివాసాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఎస్పెషల్లీ గిరిజన సమాజాలు. ఈ అడవులలో ముఖ్యంగా ఎక్కువగా గిరిజన సమాజాలు ఉన్నాయి. సో అడవుల సంరక్షణ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అడవుల్లో ఉండేటువంటి గిరిజనులను బయటికి పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక కొత్త సమస్య తలెత్తింది భారతదేశంలో. నిజానికి ఆఫ్రికా ఖండం తర్వాత అత్యధిక గిరిజన జనాభా ఉన్నటువంటి దేశము భారతదేశం. సో భారతదేశంలో గిరిజనులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అంటే అడవుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అడవుల సంరక్షణ, ముఖ్యంగా సురక్షితమైనటువంటి అడవులు, రిజర్వ్ అడవులను నిర్ణయించేటువంటి సందర్భం వచ్చినప్పుడు అడవుల్లో ఉండేటువంటి గిరిజనులను బయటికి పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఫలితంగా ఏమైందంటే అడవుల సంరక్షణలో భాగంగా చేపట్టిన ప్రతి కార్యక్రమము ద్వారా నిర్వాసితుల సమస్య పెరిగింది. గిరిజనుల్లో అనేక రకాల ఆందోళనలు పెరిగాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము దీని మీద సుదీర్ఘమైనటువంటి అధ్యయనం జరిపి చివరికి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని రూపొందించే ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగా ఏం చేశారంటే ముఖ్యంగా సామాజిక అడవుల కార్యక్రమం ద్వారా గతంలో మనం డిస్కస్ చేసాం. 1976 సామాజిక అడవుల కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ అడవుల సంరక్షణలో ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అదేవిధంగా వన సంరక్షణ సమితులను కూడా ఏర్పాటు చేశారు. బట్ ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే ముఖ్యంగా గిరిజనులు అడవినే ఆధారపడి అడవితోనే మమేకమై ఉండి అడవితోనే జీవితం కొనసాగిస్తున్నటువంటి వారు అటవీ విధానాలను అవలంబించేసేటువంటి సందర్భంలో ఎక్కువగా నష్టపోయారు, ఎక్కువగా ఇబ్బంది గురయ్యారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యంగా రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నది. అంటే ఇంతకుముందు ఆర్థిక అభివృద్ధి, పర్యావరణము అని చెప్పినప్పుడు ఆ రెండింటిని ఎట్లయితే బ్యాలెన్స్ చేసిందో అట్లాగే మనకి అడవుల అభివృద్ధి అదేవిధంగా గిరిజన యొక్క సంక్షేమం అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి ఉద్దేశంతో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతుందో ట్రైబల్స్కి సంబంధించి చెప్పినప్పుడు ఈ గిరిజనుల జీవన విధానం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పారు. సో వీరి జీవన విధానాన్ని కాపాడుకుంటూ జరిగేటువంటి అటవీ అభివృద్ధి ప్రధానమైనది అనేటువంటి భావన తీసుకొచ్చి అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకి అడవులపై హక్కులు కలిగించేటువంటి ఉద్దేశంతో 2006లో అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించారు. ఇది ఒక చారిత్రాత్మకమైన, అంటే బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇట్లాంటి ప్రత్యేకమైన చట్టాలు రూపొందించబడలేదు. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఈసారి పరీక్షలో ఈ అటవీ హక్కుల చట్టం మీద కూడా మనకి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా ఏమని వస్తుంది, భారతదేశంలో అడవుల సంరక్షణకు సంబంధించి నూతనంగా ఎంచుకున్నటువంటి వ్యూహం ఏమిటి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ వ్యూహంలో స్థానికంగా ఉండేటువంటి గిరిజనుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రయోజనంలోకి తీసుకుంటున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఎలా చెప్పారు ఈ చట్టాన్ని అంటే షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సంప్రదాయ అటవీ వాసుల హక్కుల గుర్తింపు చట్టం అంటాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటాం. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో సో దీని ద్వారా సాంప్రదాయకంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి వారికి మనకి అటవీ భూములపై యాజమాన్య హక్కును కల్పించడం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. సో ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే మనకి ఇప్పటికీ పోడు భూముల సమస్య నడుస్తుంది. ఈ పోడు భూముల విషయంకి వచ్చేసరికి మనకు తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోడు భూముల సమస్యను పరిష్కరించాలనేటువంటిది
ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ప్రధానమైన అంశం. కాబట్టి పోడు భూముల విషయానికి ఈ అటవీ హక్కుల చట్టానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ముఖ్యంగా ఇప్పటివరకు అడవులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు, అదేవిధంగా అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో సో వారికి హక్కులు కల్పించాలనేటువంటి ప్రస్తావన వస్తుంది. సో మొదట ఈ అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో అంటే అటవీ భూములపై యాజమాన్య హక్కును, అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే యాజమాన్య హక్కులు అంటే వాళ్ళు పూర్తిగా వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ కావడము, లేకపోతే వాళ్ళ తర్వాత క్రయ విక్రయాలు చేసుకోవడం సాధ్యం కాదు. కానీ వాళ్ళు జీవించున్నంత కాలం, అడవిని నమ్ముకొని జీవిస్తున్నంత కాలము అటవీ సంపదపై వారికి హక్కులు కలిగించడం మాత్రమే తాత్కాలికంగా ఉన్నటువంటి గుర్తింపు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే సో ఈ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇప్పటివరకు గిరిజనులు ఎదుర్కొన్నటువంటి భూమి సమస్య ఏదైతుందో, అటవీ సమస్య ఏదైతే, అటవీ హక్కుల సమస్య ఏదైతుందో దానికి ఈ చట్టం ద్వారా కొంత పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం చేశారు. అటవీ భూముల్లో నివసించేటువంటి షెడ్యూల్ తెగలు ఎవరైతున్నారో వారికి అడవుల్లో రికార్డు చేయకుండా మిగిలిపోయినటువంటి భూములు ఏవైతున్నాయో అంటే అప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించింది, బట్ ఇంకా వీళ్ళు వంశపారంపర్యంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతున్నాయో లేదా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నటువంటి భూములు ఏవైతున్నాయో వాటిపైన, ఆ మిగిలినటువంటి భూములపైన వారికి స్థానికంగా ఉండేటువంటి గిరిజనులకు హక్కులు కల్పించడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. సో ఇది మొదటి అంశంగా చూస్తాం. అదేవిధంగా ఒక కండిషన్ కూడా పెట్టాడు, జీవనాధారం కోసం వాళ్ళ లైఫ్ మొత్తం అడవులపై ఆధారపడేటువంటి ప్రజలు గిరిజనులు ఎవరైతే వారి జీవనాధారం కోసము అడవి మీదనే ఆధారపడుతూ ఇంకా వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేకుండా, సో మిగతా ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేకుండా కేవలం అడవులను మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా డిసెంబర్ 13, 2005 నాటికి గత 3 తరాలుగా ఆల్మోస్ట్ 3 తరాలు అంటే ఒక తరం యావరేజ్గా మనం 25 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల పాటు గిరిజన లేదా గిరిజనేతర అంటే ముఖ్యంగా అటవీలోనే నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటికి హక్కులు గుర్తించడం అనేది దీనిలో ప్రధానమైన అంశం. సో అటవీ హక్కులను గుర్తించడానికి కట్ ఆఫ్ డేట్గా మనకి ఆ డిసెంబర్ 13, 2005 దీనిలో పేర్కొనేటువంటి ప్రయత్నం చేశారు. సో అప్పటి వరకు ఉన్నటువంటి వారికి మాత్రమే దీన్ని అప్లై చేస్తారు. అంటే ఆ తర్వాత అడవుల్లో ఉన్నటువంటి వారిని దీనిలో పరిగణలోకి తీసుకుని నిజానికి ప్రభుత్వము 2006లో ఈ చట్టాన్ని రూపొందించే నాటికి దేశవ్యాప్తంగా అనేక రకాల సంఘర్షణలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ అడవులకు సంబంధించినటువంటి వివాదాలు అనేక తలెత్తినాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ను, ఒక ఫిక్స్డ్ డేట్ను దాంట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో ముఖ్యంగా ఎలా దానికి కండిషన్స్ ఏం చెప్పారంటే ఈ హక్కుగా పొందేటువంటి భూ గరిష్ట పరిమితి ఏదైతుందో మ్యాక్సిమం ల్యాండ్ సీలింగ్ ఏదైతుందో అది 4 హెక్టార్లకు మించకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. సో మ్యాక్సిమం 4 హెక్టార్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా ఈ అటవీ హక్కుల ఏవైతున్నాయో కేవలము సాధారణ అడవులు అంటే ఇప్పుడు వాళ్ళకి అడవులపై హక్కులు కలిగించే సందర్భంలో మనకి కొన్ని రకాలైనటువంటి అంశాలు వివాదాస్పదంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ కూడా చాలా విస్తృతమైనటువంటి అడవులు ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున అటవీ సంపద విస్తరించి ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక శాస్త్రం అభయారణ్యాలు కొన్నిసార్లు 100 ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. సో ఇలాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని దీనిలో పెట్టారు. కాకపోతే కండిషన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి జీవ సంపద, జీవ వైవిధ్యం దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి విఘాతం కలగకుండా అటవీ హక్కులకు అంటే అటవీ హక్కులను కల్పించడం ద్వారా ఆ అడవుల్లో ఉండేటువంటి జీవ సంపద కానీ లేదా జీవ వైవిధ్యం కానీ వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఒక కండిషన్ కూడా దానిలో స్పష్టంగా పేర్కొనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది ఒక కొత్త ఆలోచన. ఎందుకంటే మనకి చాలా సందర్భాల్లో అడవులుకి సంబంధించి చెప్పేటప్పుడు దట్టమైనటువంటి చిట్టడవులలో గిరిజనులు ఉండలేరు యాక్చువల్గా చాలా బట్ గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల్లో మనకి పెద్ద ఎత్తున జాతీయ పార్కులు ఉండొచ్చు, అదేవిధంగా అభయారణ్యాలు కూడా ఉంటాయి మనకి. సో ఇలాంటి వాటిని వదిలేసి దట్టమైనటువంటి చిట్టడవుల పైన అక్కడికి వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి కానీ అటవీ ఉత్పత్తులను సేకరించే సందర్భం ఉండదు. సో ఇక్కడ కూడా ఏం చేశారంటే నిజానికి వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో సో వారు నివాసం ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులపైన లేదా అటవీ భూములపైన యాజమాన్య హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఈ నేపథ్యాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి ఎట్లా ఉండొచ్చు అంటే వాళ్ళకి ఈ భూములపై అటవీ భూములపైన లేదా అక్కడ ఉండేటువంటి స్థానిక భూములపైన వారికి యాజమాన్య హక్కును కలిగించడానికి
సో వాళ్ళు ఎట్లా కలిగి ఉండవచ్చు ఆవాసానికి అంటే నివాసం ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే అట్లాగే వ్యవసాయం చేసుకోవడానికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగతంగా భూమిని కలిగి ఉండడం లేదా ఉమ్మడిగా కూడా కలిగి ఉండవచ్చు. అంటే జనరల్గా గిరిజన సమాజాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆస్తిగా మనం పరిగణిస్తారు ఎక్కువ. సో కామన్ ప్రాపర్టీలుగా చూస్తారు. తెగ అనేది ముఖ్యంగా బంధుత్వం ఆధారంగా ఏర్పడుతుంది. తెగలో ఉండేటువంటి అనేక ఒకే రక తెగ ఉంటుంది. ఎక్కడైనా ఉండేటప్పుడు సబ్బులు చెంచులు అంటే చెంచులు మాత్రమే నివసిస్తారు ఆ గూడెంలో. గోండు అంటే గోండులు మాత్రమే నివసిస్తారు. సో వాళ్ళంతా కూడా అందరూ ఒకే వంశానికి చెందిన వారిగా భావిస్తారు. కాబట్టి ఉమ్మడి ఆస్తి తెగ అనేది ఉమ్మడి ఆస్తిని కూడా కలిగి ఉండే సందర్భం మీ కులాల్లో కనబడదు, కానీ తెగలో మాత్రం ఇలా స్పష్టంగా కనబడేటువంటి సందర్భం ఉంది. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాలి. అదేవిధంగా ఈ సాంప్రదాయకంగా గిరిజనులు గ్రామ సరిహద్దుల్లో కానీ లేదా సరిహద్దుల వెలుపల్లో కానీ సో ఆల్మోస్ట్ ఆల్ విలేజ్ ఎన్విరాన్మెంట్లో కాబట్టి సాంప్రదాయకంగా ఉండేటువంటి ఈ గిరిజనులు ట్రెడిషనల్గా ఎప్పటి నుంచిలో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు గ్రామ సరిహద్దుల్లో కానీ లేదా సరిహద్దుల వెలుపల కానీ సేకరించుకొని ఉపయోగించే చిన్న చిన్న అటవీ ఉత్పత్తులు ఏవైతున్నాయో సో చీపుళ్ళు, చింతపండు, తేనె, అలా లక్క ఇలాంటి అనేక రకాల చిన్న చిన్న అటవీ ఉత్పత్తులు ఏదైతే వాటికి కూడా యాజమాన్య హక్కులను మనకు ఈ చట్టం కల్పించిన సందర్భం ఉంది. అట్లాగే చెట్ల నుండి లభించేటువంటి వెదురు కావచ్చు, బెత్తము, సర్వీకర్రలు, తేనె, ఇందాక చెప్పిన తుమ్మ, జిగురు, లక్క ఇలా అనేక రకాల వాటితో పాటు కొన్ని ఔషధాలకు సంబంధించి కూడా సో వారికి పూర్తి హక్కులు కల్పించినటువంటి సందర్భము మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ చట్టము ద్వారా గిరిజనులకు స్థానికంగా ఉండేటువంటి గిరిజనులకి ప్రత్యామ్నాయంగా అదనపు ఆదాయాన్ని కలిగించే విధంగా అడవులు ఉపయోగపడతాయని చెప్తూ అదే సేమ్ టైం అదే సమయంలో గిరిజనులు తప్పనిసరిగా వారు వాటిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా దీంట్లోనే వారికి ఉన్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా 2000 అంటే మనకి కట్ ఆఫ్ డేట్ ఏదైతుందో డిసెంబరు 13, 2005 నాటికి ముందు ఈ అటవీ భూముల నుండి చట్ట విరుద్ధంగా ఖాళీ చేయించబడిన గిరిజనులు ఎవరైతున్నారో వారికి కూడా ఇప్పుడు పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తాం. సో ఒకవేళ అప్పటి వరకు అక్కడ ఉన్నట్టు మనకి ధృవపడతా ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం వివిధ కారణాల వల్ల లేదా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు అన్యాయంగా ఇప్పుడు నష్టపోతారు కాబట్టి సో వారికి కూడా మళ్ళీ పునరావాసం కల్పించేటువంటి అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా వాళ్ళు అంతకుముందు ఎంతైతే భూమిని కలిగి ఉన్నారో దానికి మళ్ళీ వాళ్ళు అదే స్థాయిలో భూమిని కల్పించేటువంటి అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పించింది. అంటే నిజానికి సో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు సో స్థానికంగా అంటే మనకి డిసెంబర్ 13, 2005 నాటికి అక్కడనే ఉన్నటువంటి వాళ్ళది కాకుండా అక్కడి నుంచి నెట్టివేయబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ చట్టం ప్రకారము మనకి ప్రభుత్వము అటవీ భూముల్లో కానీ పాఠశాలలు లేదా ఆసుపత్రులు, అంగన్వాడీల నిర్మాణం, తాగునీటి సరఫరా, నీటి పైప్ లైన్లు కానీ రోడ్లు లేదా విద్యుత్ లైన్లు, టెలికమ్యూనికేషన్స్ లైన్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటవీ ప్రాంతాల్లో అడవులను నరికివేసేని కాదు, అడవులో ఉన్నటువంటి ప్రాంతాల్లో గిరిజనులు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి బయటికి పంపకుండానే అక్కడనే ఉండాలి అనే సందర్భం వచ్చినప్పుడు మరి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా తప్పనిసరిగా వాళ్ళ పిల్లల కోసం పాఠశాలలు కానీ వారి ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ కానీ అంగన్వాడీలు కానీ డ్రింకింగ్ వాటర్ ఇట్లా అదేవిధంగా బేసిక్ కమ్యూనికేషన్స్ ఏవైతున్నాయో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. సో అంటే ఇండైరెక్ట్గా మనం ఈ పాయింట్ ద్వారా మనకేమి అర్థమవుతుందంటే నిజానికి గిరిజనులు అడవుల సంరక్షణలో వాళ్ళని భాగస్వాములు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళని పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినప్పుడు సో వాళ్ళు అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోతే అందులో ఉండలేని పరిస్థితి ఉంటుంది. కేవలం అది ఆర్థికపరమైనటువంటి కోణమే కాకుండా సో వాళ్ళు అడవుల్లో మమేకమై జీవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సో అటవీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన అనేది తప్పనిసరిగా చేపట్టాల్సింది. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2005 నాటికి కట్ ఆఫ్ డేటు తీసుకున్నప్పుడు డిసెంబర్ 13, 2005 నాటి కట్ ఆఫ్ సో అప్పటికే
ఆ యజమాని చనిపోయి ఉండొచ్చు, లేదా ఆ కట్ ఆఫ్ డేట్ ద్వారా చనిపోయి ఉండొచ్చు. సో అయినప్పటికీ కూడా వారికి చట్టం ద్వారా లభించినటువంటి యాజమాన్య హక్కు ఏదైతుందో, అటవీ భూములపై కల్పించబడినటువంటి యాజమాన్య హక్కు ఏదైతుందో ఇది వారసత్వంగా కూడా కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలోని వారసులకు కూడా పోతుంది. సో కాకపోతే కండిషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బదిలీ చేసేటువంటి అవకాశం ఉండదు, ఇది ఇతరులకు అమ్ముకునేటువంటి అవకాశం మాత్రము ఉండదు అనేది స్పష్టంగా దీంట్లో పేర్కొన్నారు. కాబట్టి మనకి ఈ పాయింట్ కూడా అంటే అనుభవించవచ్చు, వాళ్ళు వారసులుగా ఎన్ని తరతరాలుగా అటవీ భూములపైన యాజమాన్య హక్కును వాళ్ళు కలిగి ఉండవచ్చు, అనుభవించవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బదిలీ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఇప్పటికే మనకు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఫోర్స్లో ఉన్నట్టే లెక్క. అంటే మనకి దాంట్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం ఏమిటంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల మధ్య భూమి అమ్మకాలు కొనుగోలు అవి చెల్లవు. అంటే గిరిజన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాల 5th షెడ్యూల్లో ఉన్నాయి. సో ఇక్కడ అడవి భూములపై హక్కును సాంప్రదాయ వాళ్ళు అనుభవించే వారికి తప్ప వాళ్ళు అమ్ముకోవడానికి ఉండదు. ఇంకా ఈ చట్టంలో చెప్పిన సందర్భం ఏంటంటే ఈవెన్ చివరికి ఇప్పుడు మనకి గిరిజనుల మధ్య కూడా ఇది బదిలీ చేసుకోవడానికి వీలు లేదు. మామూలుగా 5th షెడ్యూల్లో ఏం చెప్పారంటే గిరిజనేతరుల మధ్య భూ బదిలీ చెల్లదు అని చెప్పారు. అంటే గిరిజనుల మధ్య భూ బదిలీ జరగవచ్చు అని చెప్పాం. బట్ ఇక్కడ మాత్రం ఈ చట్టంలో మాత్రం ఈవెన్ గిరిజన మధ్యలో కూడా భూ బదిలీ జరగదు. ఇతరులకు భూ బదిలీ చేసుకోవడానికి వారసులు వారు తరతరాలుగా అనుభవించుకునే అవకాశం ఇచ్చారు తప్ప వాళ్ళ వితిన్ ద ట్రైబల్స్లో కూడా ఒక కుటుంబం వాళ్ళు ఇంకొక కుటుంబానికి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇది కూడా ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక జనరల్గా మనకి ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకున్నటువంటి సందర్భంలో వివాహితుల విషయంలోకి వస్తాయి. సో మ్యారేజ్ జరిగినటువంటి వాళ్ళ విషయం వస్తే భూమి భార్యాభర్తలు ఇద్దరి పేరు మీదుగా రిజిస్టర్ చేయబడుతుంది. సో ఇక్కడ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. సో ఇండైరెక్ట్గా ఇది ఒక రకంగా వాళ్ళు విడిపోకుండా ఉండడానికి కూడా కారణం. అట్లాగే ఒకే కుటుంబం పెద్ద ఉన్నటువంటి కుటుంబాల్లో మాత్రం కుటుంబ పెద్ద పేరు మీదనే, అంటే వాళ్ళు ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉందనుకోండి, వాళ్ళు విడిపోకుండా కనుక ఒకటే ప్లాట్ఫామ్లో ఒకటే నివాసంలో 2-3 తరాలు చెందిన వాళ్ళు ఉంటే వారికి మాత్రం కుటుంబ పెద్ద ఎవరైతున్నారో వారి పేరు పైనే రిజిస్టర్ చేసేటువంటి అవకాశం. ఈ రిజిస్టర్ కూడా తాత్కాలిక రిజిస్టర్, ఇది పర్మనెంట్ రిజిస్టర్ అనేది కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశంగా. తర్వాత ఈ చట్టం ప్రకారం చూస్తే అడవుల్లో నివసిస్తున్నట్టు గిరిజనులకు భూ హక్కుల గుర్తింపు ప్రక్రియ అనేది ముగిసే వరకు కూడా వారి ఆధీనంలో భూముల నుండి కూడా వాళ్ళని బయటికి పంపకూడదు. అంటే నిజానికి చాలా సందర్భాల్లో అప్పటి వరకు ఆ భూములు ఎవరైతున్నారో వారికి ఇంకా అంటే అది వారిదా కాదా అనేటువంటి ఒక సందర్భం, అంటే డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని బలవంతంగా అక్కడి నుంచి పంపించకూడదు. అంటే అన్లెస్ అదర్వైజ్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు. సో వారికి అప్పటి వరకు వాళ్ళు ఏదైతే షిఫ్టింగ్ కల్టివేషన్ పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించకూడదు అనేటువంటిది కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే గ్రామ సభను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో ముఖ్యంగా అటవీ హక్కులను నిర్ధారించడానికి, సో వీళ్ళు నిజంగా స్థానికంగా అక్కడ ఉన్నారా, ఇన్ని రోజుల పాటు ఉన్నారా లేరా అనేటువంటిది వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషనే కాకుండా గ్రామ సభ కూడా నిర్ణయించాలనే సందర్భం చెప్తారు. వ్యక్తిగత కానీ లేదా ఉమ్మడి అటవీ హక్కులను నిర్ధారించడం కోసము గ్రామ సభకు అధికారం కల్పించినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈ తరతరాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి అటవీవాసుల హక్కులను వారికి చట్టపరంగా గుర్తింపు లభించేటువంటి అవకాశము కల్పించారు. సో ఎప్పటి నుంచో వాళ్ళు ఆ భూమిపైన ఆధారపడి జీవిస్తున్నప్పటికీ వారిని సరైనటువంటి పత్రాలు లేవనో లేదా ప్రభుత్వ గుర్తింపు లేదో అని చెప్పి వారిని బయటికి పంపేటువంటి సందర్భం వేస్తుందో ఆ చట్టపరమైనటువంటి అప్పటి వరకు జరిగినటువంటి వాటిని కూడా రద్దు చేసి వారికే యాజమాన్య హక్కును కల్పించి చట్టబద్ధంగా వారిని అక్కడ నివాసము ఉండే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అట్లాగే మనకు ఆల్మోస్ట్ 3 తరాలు గతంలో చెప్పాను, 75 సంవత్సరాలు అంటే మనం రివర్స్ 2000
5 నుండి రివర్స్ కనుక పోతే దాదాపు 1930 నుండి అనుకుంటాం. సో ముఖ్యంగా 1930 నుండి తరతరాలుగా అడవులపై ఆధారపడి అడవుల్లో నివసిస్తున్నటువంటి వారికి ఈ అటవీకులు కల్పిస్తారు. అట్లాగే ఈ చట్టం ద్వారా గిరిజనులకు కూడా తాము నివసిస్తున్నటువంటి అడవులను కాపాడుకునేటువంటి హక్కు, అధికారం కూడా కల్పించబడుతుంది. అంటే వాళ్ళే దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నారనేటువంటి దీనిలో స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ ముందు పాటలో వారికి హక్కులను కల్పిస్తున్నామని చెప్తున్నాము. అదే సమయంలో గిరిజనులు కాపాడుకునే హక్కును కూడా కలిగి ఉన్నారు. కాపాడుకునేటువంటి హక్కు ఇన్ ద సెన్స్ వారికి యాజమాన్య హక్కు అంటే ఇండైరెక్ట్గా అక్కడ ఉండేటువంటి ఆ భూమిలో ఉండేటువంటి మొక్కలను, వృక్షాలను, అడవులను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరము ఉంది అనేది దీనిలో స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే మనము ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా పెట్టుకున్నారు. సో ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వివిధ అవసరాల కోసము అడవులను నరికివేసిన సందర్భం, ఎస్పెషల్లీ ఈ పేపర్ కోసము, పేపర్ పరిశ్రమ కోసము అడవులను నరికివేస్తున్నటువంటి వాటిని పూర్తిగా నిషేధించడం. అదేవిధంగా బహుళజాతీయ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతో నరికివేయడాన్ని కూడా నిషేధించినటువంటి సందర్భం ఉంది. సో యాక్చువల్గా మనకు ఎల్పిజి వచ్చిన తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ పేపర్ పరిశ్రమ కోసము మనకి ఎక్కువ మొత్తంలో మొక్కలు నరికివేస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలు కూడా వారికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా భూమిని కల్పిస్తున్న సందర్భం ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్లో పేరుతో ఈ అడవులను నరికివేసేటాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా తమ సొంత ప్రాంతాల నుండి నిర్వాసితులైనటువంటి గిరిజనులు ఎవరైతే తిరిగి తమ ప్రాంతాలకు చేరుకునేటువంటి, అక్కడ జీవించేటువంటి అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పించింది. సో వేర్వేరు కారణాల వల్ల అక్కడ నుంచి గిరిజనులను పంపించినట్టు సందర్భం గతంలో. సో వారి తిరిగి అదే ప్రాంతానికి చేరుకొని అదే అడవిపై ఆధారపడి వాళ్ళు జీవనోపాధిని పొంది వాళ్ళు అంటే ఆ గతంలో ఏ విధంగా అయితే జీవించున్నారో అలాంటి జీవనాన్ని మనకు ఈ చట్టం కల్పించినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మనకి ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలము అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు వారికి హక్కులను కల్పించడము అనేటువంటి దానితో పాటుగా ప్రపంచ పర్యావరణ సంరక్షణ సంస్థ ఏదైతుందో అది ప్రతిపాదించినటువంటి అటవీ సంరక్షణ సూచనలు కూడా అమలు చేయబడటం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకి ఇవి స్థానికంగా మనం ఈ చట్టం రూపొందించబడ్డప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. సో ప్రపంచ పర్యావరణ సంరక్షణ సంస్థ అడవుల సంరక్షణ సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు చేసింది. వాటిని కూడా అమలు చేయడం, అటవీ హక్కుల చట్టం ఒకవైపు అటవీ హక్కులను కల్పిస్తూనే మరోవైపు అడవుల సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. అంటే అడవుల సంరక్షణ అనేటువంటిది కూడా దీనిలో కీలకమైన దాంట్లో అటవీ వాసులు ఎవరైతున్నారో వారినే భాగస్వాములు చేయడం అనేది ఇందులో మౌలికంగా ఉన్నటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వానికి చాలా క్రెడిబిలిటీ వచ్చింది. చట్టాన్ని అమలు చేయడం ద్వారా భారతదేశము ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ తీర్మానం ఏదైతుందో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ కమ్యూనిటీస్ ఆన్ ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అథారిటీస్ అండ్ సస్టైనబుల్ యూజ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం. సో దీన్ని కూడా మనకు ఆమోదించినటువంటి సందర్భం ఉంది. సో అదేవిధంగా ప్రపంచంలో వివిధ ప్రభుత్వాలు కూడా స్థానిక అటవీ వాసుల జీవన వనరులను కాపాడవలసినటువంటి బాధ్యతను కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి భారతదేశము కాపాడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అటవీ గిరిజనుల హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి ఎన్జిఓస్ ఏవైతున్నాయో కొన్ని సమర్థిస్తున్నాయి, మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటవీ హక్కుల చట్టం అమలు చేయడం వల్ల పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, అట్లాగే పేపర్స్ పరిశ్రమకి కావాల్సిన ముడిసరుకు కొరత ఏర్పడుతుందని, స్పెషల్ ఎకనామిక్ జోన్ల కోసం అటవీ భూములను సేకరించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం దీంట్లో అతిపెద్ద సంక్షోభంగా చెప్తున్నారు. అట్లాగే ఈ చట్టం అమలు చేసేటప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ మనకి 2 కేసులు కూడా నమోదైన సందర్భం ఉంది. అట్లాగే ఈ అటవీ భూమిని పౌర అవసరాల కోసం వినియోగించడం ద్వారా ఒక విధంగా మనకు 1988 జాతీయ అటవీ విధానానికి ఇది పూర్తి భిన్నమైన భావన. కాబట్టి దీన్ని కూడా కొంత ఇబ్బంది కలదు.
అట్లాగే మనకి భూ పంపిణీ లో సంబంధించి గ్రామ సభలకు అధికారం కల్పించడం అనేది ఒక రకంగా అది వ్యాపార ప్రయోజనాల కోసము వ్యవస్థీకృత భూ కబ్జాలకు దారితీసేటువంటి ప్రమాదం ఉందనే విమర్శ కూడా వస్తుంది. అంటే గ్రామసభ నిర్ణయించేటువంటి సరిహద్దు వచ్చినప్పుడు సో అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో కేవలం గిరిజనులే కాకుండా గిరిజనేతలు కూడా నివసిస్తారు. ఫలం గిరిజనులకు గిరిజనేతలకు మధ్య మనకి వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి అనే సందర్భం భూ హక్కులకు న్యాయబద్ధంగా కేటాయించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేయాలి. చట్టంలో విభిన్న అంశాలపై విస్తృతంగా ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే చట్టం అమలును పరిశీలించడానికి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో చివరికి స్థానిక స్థాయిలో కూడా ఒక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలి. అట్లాగే చట్టాన్ని అమలు చేసే సందర్భంలో మనకి అభయారణ్యంగా పరీక్షించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఇందులో గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ అభయారణ్యాలను కూడా స్థానిక ప్రజలు వారి జీవనోపాధి కోసం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక భావన ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జీవ వైవిధ్యము ముఖ్యంగా వన్యప్రాణులకి ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. సో ఈ నేపథ్యంలో చట్టాన్ని అమలు చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే ఈ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పౌర సమాజ బృందాలు చట్టం అమలు తీరును పరిశీలిస్తూ తగిన సూచనలు సలహాలు అందించాలి. ఆదివాసీలను అభివృద్ధికి ఆటంకంగా పరిగణిస్తున్నట్టు ఇంతకుముందు ఆదివాసులు ఉండటం వల్ల మనకి అభివృద్ధి జరగటం లేదు, అడవులలో గిరిజనులు ఉండటం వల్ల అభివృద్ధి జరగటం కాబట్టి గిరిజనులు బయటకు పంపేయడం ప్రయత్నం చేసింది. అట్లా కాకుండా వారిని కూడా అడవుల సంరక్షణలో భాగస్వాములు చేయాలి. ప్రగతి ప్రక్రియలో డెవలప్మెంట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. సో ఆ విధంగా చేస్తేనే నిజమైనటువంటి అభివృద్ధి సాధించిన వాళ్ళమవుతాం. అట్లాగే మనకి మరొక చిన్న అంశం కూడా దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మామూలుగా ఈ అటవీ హక్కులతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను అంటే అటవీ హక్కుల చట్టాలతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా నీటి సంరక్షణ కూడా జల్ జీవన్ మిషన్ని కూడా ప్రారంభించిన సందర్భం ఉంది. అట్లాగే అంటే మనము రాసేటప్పుడు కన్క్లూజన్లో కొంత రీసెంట్ డెవలప్మెంట్స్ని కూడా రాయాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు వారికి ఇప్పుడు వ్యవసాయం చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు వ్యవసాయంతో పాటు వారికి తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, రోడ్లు ఇట్లాంటి ఈవెన్ ఆవాసాలు ఇట్లాంటి వాటిని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా అంటే చట్టాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లోకి ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు వాళ్ళని అక్కడనే ఉంచాలి, బయటకు వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడనే వాళ్ళు జీవించే అవకాశం కల్పించాలన్నప్పుడు వాళ్ళకి కొన్ని మౌలికమైన సమస్యలు ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తుతున్నది. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి వారు ఆ నీటిని తెచ్చుకొని తాగుతున్న సందర్భం ఉంది. సో ఇలాంటి సమస్యలను అంటే ఒకవైపు జీవనోపాధిని కల్పించేటువంటి సందర్భమే కాకుండా మరోవైపు వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్తారు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కూడా ఇందులో ఒక అంశంగా చర్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా మున్సిపాలిటీస్లలో మనకి చాలా వరకు కొన్ని పెద్ద పెద్ద గ్రామాల వరకు తాగునీటి సమస్య చాలా వరకు పరిష్కారమైంది. బట్ గిరిజన ప్రాంతాలకు ఇంకా రీచ్ కాలేదు. చాలా హ్యామ్లెట్స్ ఏవైతున్నాయో, చాలా విసిరేసినటువంటి గూడెంలు ఏవైతున్నాయో వాటికి ఇంకా సురక్షితమైనటువంటి తాగునీటి సదుపాయము అందుబాటులో లేనటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో 2024 నాటికి సో ప్రతి గ్రామీణ కుటుంబానికి కూడా తప్పనిసరిగా అంటే ఇక్కడ కండిషను మనం ఇక్కడ గిరిజనుల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నాం. సో గిరిజన ప్రాంతాలు మనం గిరిజనులకి అక్కడ అటవీ హక్కుల చట్టాన్ని కల్పించాము, అక్కడ ఆవాసం ఉండేటట్టు చేశాం. బట్ అది కేవలం అన్ని అంశాలకు పరిష్కారం కాదు. సో మౌలిక సదుపాయాల్లో తాగునీటి సదుపాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం కాబట్టి సో తాగునీటి అవసరాల కోసం మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడద్దు కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. సో ఈ విధంగా చూస్తే మనకి గిరిజనులకు సంబంధించి లేదా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆ అడవులపై అడవి భూములపై హక్కులు, పోడు భూములపై హక్కులు కల్పించడంతో పాటుగా వారికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో తాగునీటి కార్యక్రమం మీద మరింత ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో
కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించినటువంటి ఈ చట్టం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కానీ నిజానికి రాష్ట్రాల సమన్వయంతోనే అది సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దాంట్లో కూడా ఎక్కడైతే ఏ ప్రాంతాలైతే ఏ గ్రామాలైతే ఏ జిల్లాలైతే ఈ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి ఈ అవకాశాల్లో మరింత పెంపొందింపాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మనం రాసేటప్పుడు ఇది కూడా కొంత రాయాలి. మౌలికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మౌలికమైన సదుపాయాల కల్పన ఏదైతుందో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయాలి. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాలకు కూడా తాగునీటి సదుపాయాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని కూడా గుర్తులో పెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం ద్వారా చుట్టుపక్కల ఉండేటువంటి అటవీ వాసులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా లబ్ధి పొందారు. తెలంగాణ ప్రభుత్వము గిరిజన గూడెములను చెంచు గూడెములు గోండు కానీ ఇట్లాంటి అనేక గిరిజన సమాజాలు ఏవైతున్నాయి 500 కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాటిని కూడా గ్రామ పంచాయతీలుగా డిక్లేర్ చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి సో వాటిని అట్లా డిక్లేర్ చేయడము అటవీలపై హక్కులు కల్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం కూడా మనకు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. సో అంటే ఒకసారి మనం రాసేటప్పుడు ఒక లాజికల్ ఎండ్ మనం నిజానికి అటవీ హక్కుల చట్టం 2006 గురించి డీటెయిల్డ్గా రాస్తున్నప్పుడు కూడా కేవలం అక్కడి వరకే ఆగిపోకుండా మనం ఎండింగ్లో రాసేటప్పుడు అటవీ వాసులకు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా హక్కును కల్పించింది అట్లా అంటే మెకానికల్గా ఉండలేరు. వారు ఉండడానికి కావాల్సినటువంటి ఇతర మౌలిక సదుపాయాలను ఇతర కార్యక్రమాల ద్వారా చేపట్టడం ద్వారా కూడా వారు లబ్ధి పొందుతారు. అదేవిధంగా అడవుల సంరక్షణలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు సపోజ్ అడవులపై హక్కులు కల్పించాం, భూమి యాజమాన్య హక్కులు కల్పించాం, కానీ మంచినీటి సదుపాయం లేదనుకోండి, అక్కడ నివసించేటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అటవీ వాసులకు అటవీ హక్కులను కల్పించడంతో పాటుగా అడవుల సంరక్షణలో వాళ్ళని భాగస్వాములు చేయడం. అడవుల సంరక్షణలో భాగస్వాములు చేయాలంటే వాళ్ళు స్థానికంగా నివాసం ఉండాలి. స్థానికంగా నివాసం ఉండాలంటే వారికి స్థానికంగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటిది దీనిలో స్పష్టంగా రాయాలి. థ్యాంక్ యూ.